రాళ్ల నెక్లెస్. ఈ కథను రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ ఈనాడు మ్యాగజైన్ ఆదివారం సంచికలో జూన్ 2006లో ప్రచురితమైంది. క్యాషియర్ చేతికి అందించిన 300 రూపాయల కట్టల్ని మృదువుగా తడిమారు పరంధామయ్య గారు. ఎంతో తృప్తి, మరెంతో ఆనందం. ఆ అనుభూతి ఎవరెస్ట్ శిఖరం మీద త్రివర్ణ పతాకాన్ని నాటబోతున్న టెన్సింగ్ నార్కేలోనూ, తొలిసారి చంద్రమండలంపై అడుగు మోపబోతున్న నీల్ ఆర్మ్స్ట్రాంగ్లోనూ కలిగిన అనుభూతి కంటే తక్కువైనదేమీ కాదు. నోట్ల కట్టల్ని జిప్ బ్యాగ్లో భద్రపరిచి బ్యాంక్ బయటికి వచ్చారు. ఇక డ్రా చేసిన పైకంతో చేయదలిచిన కార్యం నెరవేర్చాల్సి ఉంది. బస్టాండ్ వైపుగా అడుగులు వేశారు. బస్సు రద్దీగా లేదు. కిటికీ పక్క సీటు కూడా దొరికింది. బస్సు బయలుదేరాక కిటికీ అద్దాన్ని పక్కకి జరిపారు. చల్లటి గాలి తోసుకుంటూ వచ్చి ముఖాన్ని తాకుతూ పలకరించింది. ప్రయాణంలో రివ్వమంటూ ఎదురొచ్చే గాలిని ఆస్వాదించడం ఆయనకెంతో ఇష్టం. ఈరోజు ప్రతిదీ నాకు నచ్చే విధంగానే జరుగుతోంది స్మి అని సంతోషపడ్డారు. తన చిరకాల వాంఛ ఇన్నాళ్లకి కాదు ఇన్నేళ్లకి నెరవేరబోతోందనటానికి అవన్నీ సంకేతాలు అని కూడా అనుకున్నారాయన నమ్మకంగా. అటూ ఇటూ కదిలి కుదురుగా కూర్చుంటూ కిటికీ బయటికి చూశారు. పైరగాలికి తలలూపుతున్న వరిచేలు, పచ్చని పూలతో విరబూసి నవ్వుతున్న ఆవ మొక్కలు, గెలలు దింపి హుందాగా నిలబడ్డ అరటి చెట్లు, తన కూతురు వసంతలక్ష్మి పసితనాన్ని, కన్నెతనాన్ని, తల్లితనాన్ని గుర్తుకు తెచ్చాయి. కూతుర్ని తలుచుకోగానే ఆయనలో ఓ మైమరుపు, చుట్టుముట్టిన ఓ భ్రాంతి. నాన్న, నాకా యశోద వేసుకున్నలాంటి నెక్లెస్ చేయించవా? కూతురు వసంత గొంతు అది. ఓస్, అంతేనా తల్లి, ఇదిగో డబ్బు, అంతకన్నా మంచి నెక్లెస్ చేయించుకో భరోసాగా లాలిస్తూ ఆ స్వరం తనదే. తిరిగి ప్రస్తుతంలోకి వచ్చేశారాయన. తరచూ తన్ని కుదుపుతూ పలకరించే ఊహే అది. అవును, నిన్నటి వరకు అది పగటికలే, ఈరోజు నిజం కాబోతున్న స్వప్నం. కాని ఆ కల సాకారం అవ్వటానికి ఎంత తపన పడ్డాడు, ఎన్నేళ్లు నిరీక్షించాడు, ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆశాభంగాలు. రెప్పలు అరమూసి వెనక్కి వాలారాయన. మూసిన రెప్పల వెనక గతంగళం విప్పింది. నాన్న అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి విశ్రాంతిగా పడక్కుర్చీలో వాలిన పరంధామయ్య గారి కాళ్లను చుట్టేసుకుంది చిట్టి వసంత. పరిగెత్తుకొచ్చిన కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ, ఏమిట్రా తల్లి అన్నారు ముద్దుగా. కొడుకు గోపీకృష్ణ కంటే తల్లి పేరు పెట్టుకున్న వసంత అంటే పిచ్చి ప్రేమ ఆయనకి. నాన్న, ఆ యశోద పెట్టుకున్నలాంటి నెక్లెసు నాకు చేయించవు? గారాబంగా అడుగుతున్న వసంత కళ్ళలో అభ్యర్థన, ఆశ, తండ్రి స్తోమత తెలియని పసితనం. గతుక్కుమన్నారు పరంధామయ్య గారు. నమ్మకం చాలనట్టు ఏం కావాలన్నావు మళ్ళీ అడిగారు. అదే నాన్న, ఇందాక అన్నపూర్ణ ఆంటీ ఇంటికి బొమ్మల హారతి పేరంటానికి వెళ్ళామా, అక్కడికి పెట్టుకొచ్చింది యశోద. ఎంత బావుందో! దానిలో రాళ్ళు తళుక్కుమంటూ నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయనుకో. ఉత్సాహంగా చెబుతున్న వసంత కళ్ళు కూడా అలాగే కొత్త అద్దాల్లా తళతళ్లాడాయి. అవునా? విషయం అర్థమయ్యి అవనట్టు అయోమయంగా అన్నారు పరంధామయ్య గారు. అవునాన్న, నిజం. మరి అది నేను వేసుకుంటే బావుండదు? ఎందుకు బావుండదు? పచ్చగా పుత్తడి ఛాయలో మెరుస్తున్న కూతురు మెడని, ఆ మెళ్ళో ఎర్రటి పట్టుతాడికి వేలాడుతున్న ఆంజనేయస్వామి రాగిబిళ్ళని చూస్తూ, ఆ స్థానే రాళ్లు పొదిగిన బంగారు నెక్లెస్ని ఊహించుకుంటూ, బంగారు తల్లిలా ఉంటావు అన్నారు మురిపెంగా. అయితే నాకు అలాంటి నెక్లెస్ చేయిస్తావుగా? తప్పకుండా చేయిస్తారా తల్లి? తండ్రి ఊ అనడమే చాలు. తన కోరిక తీరినట్టుగా భావించడం వసంత అమాయకత్వం. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి సమస్యని దాటవేసే మధ్యతరగతి మనస్తత్వం పరంధామయ్య గారిది. ఏదో చిన్నపిల్ల, సరేననేస్తే అదే మరిచిపోతుంది లెమ్మనుకున్నారు గాని అక్కడితో ఆ గండం గడిచిపోలేదు. వసంత 2 రోజులకోసారన్నా నెక్లెస్ సంగతి తండ్రికి గుర్తు చేస్తూనే ఉంది. అందుకు ముఖ్య కారకురాలు యశోద. మీ నాన్న ఇంకా నెక్లెస్ కొనలేదే అంటోంది నాన్న. యశోద, మీ నాన్నవన్నీ అబద్ధాలే, నువ్వేడుస్తావని
ఉత్తుత్తి మాయమాటలు చెప్పాడంతే అని వెక్కిరిస్తోంది నాన్న. మీ నాన్న ఇంకా నెక్లెస్ చేయించలేదు, మా నాన్న గాజులు కూడా చేయిస్తున్నాడు అని గొప్పలు పోతోంది నాన్న యశోద. ఇలా యశోద తన్ని రెచ్చగొడుతూ అన్నవన్నీ తండ్రి దగ్గర ఒప్పగించేసి, నువ్వు చప్పున నెక్లెస్ కొనిచ్చేయి, దాని తిక్క కుదిరిపోతుంది, కొంటావుగా అని తండ్రిని హెచ్చరించి ఆశగా చూసేది వసంత. ఇరుకున పడిపోయేవారు పరంధామయ్య గారు. ఈ ఇబ్బంది చాలదన్నట్టు ఓ రోజు జుట్టు చెరిగి బట్టలు నలిగి ఏడుస్తూ ఇంటికొచ్చింది వసంత. తోటకూర కాడలా వేలాడుతూ వచ్చిన కూతుర్ని చూసేసరికి గుండె జారినట్టయింది తల్లి రుక్మిణికి. ఏమైందే అన్నది గాబరాగా. సమాధానంగా తల్లి ఒళ్ళో దూరి భోరుమంది వసంత. లీజర్లో వసంత యశోద కోట్లాడుకున్నారా ఆంటీ. యశోద వసంత జుట్టు పీకింది, వసంత యశోద చెయ్యి కొరికింది. టీచర్ గారికి కోపం వచ్చి ఇద్దర్నీ కొట్టారు. సమాచారం అందించింది పక్కింటి సీత. ఆఫీస్ నుంచొచ్చి అప్పుడే పంపు దగ్గర కాళ్ళు కడుక్కుంటున్నారు పరందామయ్య గారు. ఇద్దరూ మంచి స్నేహితులే కదా, పోట్లాటెందుకొచ్చింది మీకు అడిగారు విస్మయంగా. నీ మూలానే శివంగిలా తలెత్తింది వసంత. అదేమిటే బుగ్గన వేలేసుకుంది తల్లి. మరి రేపు మాపు అనకుండా ఆ నెక్లెస్ కొనిపెట్టుంటే మాకు పోట్లాట వచ్చేదే కాదు కదా. దానికి దీనికి ఏమిటే సంబంధం? అట్లా ఆలస్యం చెయ్యబట్టే ఆ యశోద నాన్నను అన్ని మాటలంది. నాన్నకేమీ చేత కాదట, వట్టి అబద్ధాల కోరట, నాకెప్పటికీ నెక్లెస్ చేయించలేట, మహా అయితే ఇంకో పట్టుతాడు ఓ వెండి వెంకటేశ్వర స్వామి బిళ్ళ చేయిస్తాట. ఏంటేంటో వాగింది, నవ్వింది. నాకు కోపం వచ్చి తిట్టాను, అది నా జుట్టు పీకింది, నేను దాని చెయ్యి కొరికాను. టీచర్ మా ఇద్దరినీ కొట్టారు. కంట్లోంచి కారే నీళ్లను తుడుచుకుంటూ తిరిగి తల్లి ఒళ్ళో దూరిపోయి, ఇప్పుడైనా నాన్న నెక్లెస్ కొని తెమ్మనమ్మా, అది నేను పెట్టుకు వెడితే గాని దాని తిక్క కుదరదు అంది వసంత ఏడుపు గొంతుకతో. తప్పు చేసి పట్టుబడినట్టు చిన్నబోయిన మొహాన్ని పక్కకి తిప్పుకున్నారు పరంధామయ్య గారు. చిన్నగా నవ్వుకుంది రుక్మిణి. ఆవిడకు ఆ తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న బంధం తల్లి కొడుకుల అనుబంధమని తెలుసు. ఆ కూతురి మాటను కాదనలేక నలివిలయ్యే భర్త బలహీనత తెలుసు. అలాంటి సమయాల్లో తన అవసరం ఎంతో కూడా ఆవిడకు బాగానే తెలుసు. ఒళ్ళో వాళ్ళ కూతురి తలను వాత్సల్యంగా మృదువుగా నిమురుతూ చేదు మందుకి తేనె కలిపి తినిపిస్తున్నట్టు కొన్ని కటిక నిజాల్ని 10 ఏళ్ల కూతురికి అర్థమయ్యే రీతిలో నిదానంగా చెప్పింది రుక్మిణి. యశోద చెప్పింది నిజమేరా తల్లి, ఆ నెక్లెస్ కొనాలంటే చాలా డబ్బుండాలి. చాలా అంటే నాన్న 3 నెలల జీతం అంతన్నమాట. నీకు నెక్లెస్ కొంటే మనం 3 నెలల పాటు అన్నం మానేయాలన్నమాట. అంచేతే నాన్న నీకా నెక్లెస్ కొనలేకపోయారు. మరి యశోద నాన్న ఎలా కొన్నాడు తలెత్తి అడిగింది వసంత. వాళ్ళు మనలా కాదు, వాళ్ళకి చాలా డబ్బుంది. మనకెందుకు లేదు, వాళ్ళకెందుకుంది? దేవుడు మనకివ్వలేదు, వాళ్ళకిచ్చాడు. రుక్మిణి నిట్టూర్పు. వాళ్ళకే ఎందుకిచ్చాడు? సమాధానానికి కొంచెం సమయం తీసుకుంది రుక్మిణి. ఎందుకంటే దేవుడు తన దగ్గరున్నవన్నీ అందరికీ పంచుతుంటాడు. ఆయనైనా అందరికీ అన్నీ ఇవ్వలేడుగా. ఆ పంపకంలో వాళ్ళకి డబ్బిచ్చాడన్నమాట. మరి మనకేమిచ్చాడు? బంగారు తల్లివి, నిన్ను మాకిచ్చాడు. నీకు పనసతొనలాంటి ఛాయనిచ్చాడు, పువ్వులాంటి అందమిచ్చాడు, తేనెలాంటి బుద్ధినిచ్చాడు. పాపం యశోదికి ఇవన్నీ లేవు కదా, అంచేత వాళ్ళ నాన్న చేత నెక్లెస్ ఇప్పించాడు. భగవంతుడు మనకిచ్చిన దాంతో తృప్తి పడాలి, లేని దానికోసం వెంపర్లాడకూడదు. ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు దేవుడే నీకా నెక్లెస్ ఇప్పించేస్తాడు. అర్థమైంది కదా. ఇక నువ్వు ఆ నెక్లెస్ కోసం పట్టుపట్టకూడదు, సరేనా? తల్లి చెప్పిన ఈ వేదాంతంలో ఏ విషయం అర్థమై ఏది కాలేదో కాని తండ్రి తనకా నెక్లెస్ కొనివ్వలేడన్నది మాత్రం స్పష్టంగా అర్థమైంది వసంతకి. సరేనన్నట్టుగా బుర్ర ఊపిందే గాని ఆ పసి మనసు ఈ ఆశాభంగానికి తట్టుకోలేకపోయింది. ఇప్పటిదాకా ఈ వేళ కాకపోతే రేపైనా తండ్రి ఆ నగ కొనిపెడతాడనే నమ్మకం ఉండేది. తల్లి ఇప్పుడు ఆ నమ్మకాన్ని కూకటి వేళతో పెళ్లగించడంతో ఆ చిన్ని ప్రాణం తీవ్రంగానే గాయపడింది. ఆ రాత్రి వసంతకి ఒళ్ళు పేలిపోతూ జ్వరం ముంచుకొచ్చేసింది. తెల్లవార్లు మంచం పక్కనే తల్లి తండ్రి జాగారం చేశారు. వసంత ఒకటే కలవరింతలు. యశోద, నెక్లెసు, నాన్న అంటూ. పరందామయ్య గారికి కన్నీళ్ళాగలేదు. శుష్క వాగ్దానాలొద్దు అన్నట్టుగా
భార్య వారిస్తున్నా ఆగలేక, తల్లి నీకు నెక్లెస్ తప్పకుండా కొంటానమ్మా, నన్ను నమ్ము అంటూ కూతురు చెంప నిమురుతూ గద్గద స్వరంతో మాట ఇచ్చారు. మళ్ళీ వసంత కళ్ళు తెరిచింది. ఆ కళ్ళలో అపనమ్మకము, అంతలోనే ఒక చిరుదీపపు వెలుగు, దోబూచలాటలు. అప్పుడే పరందమయ్య గారు గట్టిగా నిర్ణయించుకున్నారు, ఎప్పటికైనా ఎలాగైనా వసంతకి నెక్లెస్ కొనిపెట్టి తీరాలని. తెల్లవారేసరికల్లా వసంత జ్వరం దిగిపోయింది. దినసరి కార్యక్రమాల్లో పడిపోయింది. తల్లి చేసిన బ్రెయిన్ వాష్ మూలాన్నో ఏమో కాని తిరిగి తండ్రి దగ్గర నెక్లెస్ ప్రస్తావన తీసుకురాలేదు. టీచర్ భయం మూలంగా యశోద కూడా మళ్లీ ఆ నెక్లెస్ సంగతి ఎత్తలేదు. అలా వసంత కోరిక మరపును పడింది. కానీ మాసిపోలేదు. తన 7 పిల్లల్లో ఎవరి మెడ తళుకులీనినా చిటారు కొమ్మన మిఠాయి పొట్లాన్ని చూసినట్టు చూస్తూ చివుక్కుమన్న మనస్సుతో తల తిప్పుకునేది. కూతుర్నలా మోగగా చూడ్డం పరంధామయ్య గారికి చాలా బాధగా ఉండేది. నెక్లెస్ కొని తీరాలన్న నిశ్చయం మరింత దృఢతరమయ్యేది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆయనకు చేతనైన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నారు. కొద్ది కొద్దిగా కూడబెడితే సరి, ఒక్కొక్క రాయి వెయ్యగా అదే గుట్ట అవుతుంది అనుకున్నారు ఆశగా. కూడబెట్టాలని అనుకున్నారే గాని అదంత సులభమా? తెచ్చే అత్తేసరి జీతం నెలసరి ఖర్చులకే బొట్టాబొట్టిగా సరిపోయే. దానిలో మిగిల్చాలంటే ఎన్ని త్యాగాలు చెయ్యాలి. పాపం ఇంట్లో పాలు తగ్గించేశారు, కాఫీ మానేశారు. అప్పుడప్పుడు కాలక్షేపంగా నోట్లో వేసుకుని ఒక్కపొడి పొట్లం కూడా కొనడం మానేశారు. వారానికి సరిపడా కూరలు తెచ్చి 15 రోజులు సర్దమని భార్యను నసపెట్టేవారు. అద్దె తగ్గుతుందని ఆఫీస్కి దూరంగా ఊరికి ఓ చివర్నున్న పేటకి కాపురం మార్చేశారు. నెల మధ్యలో సరుకులైపోయాయని భార్య కాని, ఏ పెన్సిలో కొనాలని కొడుకు కాని అడిగారంటే ఇంతెత్తున ఎగిరిపడేవారు. ఇదెక్కడి విడ్డూరమమ్మా, కూతురు దేవలోకం పారిజాతం కావాలనడం బావుంది, ఈ తండ్రి ఆకాశానికి నిచ్చెన వేయడం అంతకన్నా బావుంది, మధ్యన మాకొచ్చాయి తిప్పలు అని రుక్మిణి విసుక్కున్నా లెక్క చెయ్యలేదు. రూపాయి పోగవుతున్నందుకు సంతోషమే కలిగింది పరంధామయ్య గారికి. ఇన్ని అగచాట్లు పడినా ప్రాప్తం లేకపోతే కాలే కడుపు కోసం అరువు తెచ్చుకున్న సంకటి అనుకోని అతిథులొచ్చి ఆరగించిపోయారన్నట్టుగా అయ్యేది. ఒకసారి పల్లెటూరులో ఉంటున్న ఆయన ముసలి తల్లి పరమపదించడం వల్ల కర్మకాండలకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒకసారి రుక్మిణికి కంటి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. మరోసారి గోపీకృష్ణని కాలేజీలో చేర్పించే టైము, పుస్తకాలు దుస్తులు అంటూ చాలా డబ్బైపోయింది. ఇంకోసారి ఇంకో అవసరం, మరోసారి మరొకటి. ఇంతే నిరంతరాయంగా ఊరే సమస్యలు ఊరుతూనే ఉన్నాయి. కూతురి కోరిక తీర్చాలనుకున్న ఆయన కోరిక తీరడమే లేదు. వారాలు, నెలలు, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. నీ అప్పు ఎప్పుడు తీరుస్తానో ఏమిటోరా తల్లి అనేవారు నవ్వుతూ వసంతతో. నీ నెక్లెస్ సంగతి నేను మర్చిపోలేదు స్మి అన్నట్టుగా. పోనాన్న, నువ్వు నాకు అప్పుండడమేమిటి అనేది వసంత తాను నవ్వేస్తూ. వసంత వ్యక్తురాలయ్యింది. ఆ అమ్మాయికిప్పుడు లోకంలోని ఆర్థిక అసమానతలు తెలుసు, తమ ఆర్థిక స్థితి తెలుసు, తండ్రి పడే ఆరాటము కష్టము తెలుసు. మనసు పడింది మనసులోనే దాచుకునే కూతురంటే మరీ మక్కువ పరంధామయ్య గారికి. అందుకే పరిస్థితులు విసురుతున్న సవాళ్లకు ఎప్పటికప్పుడు తల వంచుతున్నా రాబోయే కాలం మంచిది కాకపోతుందా అని ముందుకు చూడ్డం మాత్రం మానుకోలేదాయన. గోపీకృష్ణ చదువు పూర్తి చేసుకుని బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. కొడుకు సంపాదన పరుడవడం పరంధామయ్య గారికి కొండంత బలాన్నిచ్చింది. ఇన్నాళ్ళు ఒంటిరెక్క మీద లాక్కొచ్చిన సంసార రథానికి ఇంకో 2 చేతులు ఊతమిస్తాయన్న ఆలోచనే ఏనుగెక్కించినంత ఉత్సాహాన్నిస్తోంది. ఆయన ఎదురు చూసినట్టుగానే 6 నెలల పాటు తన ఖర్చులు పోను మిగతా జీతమంతా టంచనగా ఇంటికి ఎంవో చేశాడు గోపీకృష్ణ. 6వ నెలలో మనీ ఆర్డర్తో పాటు ఓ ఉత్తరం కూడా పంపాడు. నాన్న, భువనేశ్వర్ నాతో పాటే ఈ బ్యాంకులో జాయిన్ అయింది. చాలా మంచి అమ్మాయి. మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం. మీ అంగీకారంతో ఒకటి కావాలని కోరుకుంటున్నాం. దయచేసి భువన పెద్దలతో మాట్లాడండి. మీ అందరి ఆశీర్వాదాలతో మా వివాహం జరగాలని ఆశపడుతున్నాం. అందులో సారాంశం ఇది. వద్దనటం, బెదిరించడం, పొమ్మనడం పాత పద్ధతి. వాళ్ళ అభీష్టాన్ని ఆమోదించడం, కిమ్మనకుండా ఆశీర్వదించడం, అక్షింతలు వేసి పెద్దరికం నిలుపుకోవడం ఇప్పటి పద్ధతి.
పరంధామయ్య గారు అదే చేశారు. పెళ్లికి ముహూర్తాలు పెట్టించారు. పెళ్లికి అవసరమైన బట్టలు అవి తీసుకోవడానికి గోపీకృష్ణ ఇంటికి వచ్చాడు. వస్తూ భువనని కూడా వెంటబెట్టుకు వచ్చాడు. భువన కలుపుగోలు పిల్లే, అరమరికలు లేకుండా మాట్లాడుతుంది. అందరం కలిసే షాపింగ్ చేద్దాం అంది. రుక్మిణి కూడా బయలుదేరదీసేదాకా వదల్లేదు. ముందు బట్టల షాప్ పని ముగించుకుని జ్యువెలరీ షాప్కి వెళ్లారు. భువనకి నగల విషయంలో అనుభవం ఉన్నట్టే ఉంది. కెంపులు, పచ్చలు, ముత్యాలు అంటూ ఏవేవో సెట్లు తీయించింది. అరవంకీలు, గాజులు పరిశీలించింది. ఎంచుకున్నవి పక్కన పెట్టింది. మొత్తానికి చాలా ఆభరణాలే ఖరీదు చేసింది. పరంధామయ్య గారు యథాలాపంగా కూతుర్ని చూశారు. బాగా ఆకలిగా ఉన్నవాణ్ణి నోరు కుట్టేసి మిఠాయి అంగడిలో కూర్చోపెట్టినట్టుగా ఉంది పాపం దీని పని అనిపించింది ఆయనకి. గోపీకృష్ణను పక్కకి పిలిచారు పరంధామయ్య గారు. వసంతకి ఎప్పటినుంచో ముచ్చట నెక్లెస్ పెట్టుకోవాలని. పనిలో పని దానికది కొనిపెడదామా అన్నారు తటపటాయిస్తూనే. గోపీకృష్ణ ఒక్క క్షణం తండ్రి మొహం కేసి అదోలా చూశాడు. నాన్న, భువనకి ఇవన్నీ నేను కొంటున్నాననుకుంటున్నారా? లేదు, మీకు తెలియని డబ్బు నా దగ్గర ఎక్కడుంది? నేను కట్నం వద్దన్నానని వాళ్ళ నాన్న తన్ని నగలు కొనుక్కోమన్నారట అన్నాడు అనుమానాన్ని నివృత్తి చేస్తున్నట్టు. అబ్బెబ్బే, నొచ్చుకున్నారు పరంధామయ్య గారు. నేను ఆ ఉద్దేశంతో అడగలేదురా. పెళ్ళిడికొచ్చిన పిల్ల కదా, దాని మెళ్ళోనూ నగ ఉంటే బావుంటుంది. ఖర్చులో ఖర్చు కనిపించదు కదా అని అన్నానంతే అన్నారు చాలా బాధపడుతూ. నాన్న, ఈ పెళ్లి ఖర్చులకే కొంత అప్పు చేశాం. ఇక వసంతకి నెక్లెస్ కూడా అంటే తడిసి మోపెడవుతుంది. నువ్వే ఆలోచించు. పెళ్లి కావలసిన పిల్ల అని నువ్వే అన్నావు. ముందు ఆ విషయానికి ప్రాధాన్యమిద్దాం. ఇప్పుడు నెక్లెస్ ముఖ్యం కాదు, దాని పెళ్లిలో చేయించొచ్చు అన్నాడు గోపీకృష్ణ తండ్రికి నచ్చచెప్పే ధోరణిలో. రుక్మిణి కూడా కొడుకునే సమర్థించింది. బాగా చెప్పావు. పిల్లను ఓ అయ్య చేతిలో పెట్టే యోచన చెయ్యక ఈయనకు ఆ నెక్లెస్ పిచ్చేమిటో అర్థం కాదు అంది నొసలు చిట్లించి. అప్పుడు ఆ ప్రయత్నం అలా నీరు కారిపోయింది. అయితే అన్నట్టుగానే గోపీకృష్ణ ప్రోత్సాహంతో వసంత కోసం వర్ణవేట ఆరంభించి ఆ మరుసటి సంవత్సరం పెళ్లి కూడా జరిపించేశారు. గోపీకృష్ణ బాధ్యత తెలిసిన కొడుకు అనిపించాడు. పెళ్లి పనులు యావత్తూ భుజాన వేసుకోవడమే కాక పెళ్లి ఖర్చులోనూ వియ్యాల వారడిగిన కట్నకారుకర ఖర్చులోనూ తండ్రికి బాసటగా నిలబడ్డాడు. ఏ తండ్రి అయినా కూతురు పెళ్లి ప్రయాసపడకుండా అయినందుకు మహదానందపడతాడు. కానీ పరంధామయ్య గారు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. కారణం ఇంకేముంది, ఆ నెక్లెసే. నిశ్చయితాంబూలం తీసుకునే రోజునే వరుడి తల్లిని అడిగారు. అక్కగారు, వరుడికి కానుగ్గా 1,00,000 రూపాయలు అడిగారు. సరేనన్నాం. మా అమ్మాయికి రాళ్ల నెక్లెస్ పెట్టుకోవాలని ఎప్పటినుంచో మనసు. మీ కానుకగా కోడలికి నెక్లెస్ చేయించండి అని. అవునవును, గోపీకృష్ణ వంత పలికాడు. వరుడి తల్లి రాధమ్మగారు వినయంగానే అయినా ఖచ్చితంగా ఆ ప్రతిపాదనని తిరస్కరించింది. మీరా నగ అడగడంలో న్యాయం ఉంది అన్నగారు. కానీ కిందటేడు అమ్మాయి పెళ్లి చేశాం. 1,00,000 రూపాయల అప్పు అయింది. అప్పంటే చేతికి చుట్టుకున్న పామే కదా. ఆ బాధ నుంచి బయటపడ్డానికే కుందన బొమ్మలాంటి మీ అమ్మాయిని కోడలిగా పంపుతానంటే కళ్ళకద్దుకోవాల్సింది పోయి కట్నం అడగాల్సి వచ్చింది. మీరిచ్చింది అప్పుకి వెళ్ళిపోతుంది. మీరా నగ తప్పదన్నారంటే మళ్ళీ అప్పు చేయాల్సిందే. మీ అమ్మాయి అడుగు పెట్టబోయే ఇల్లు రుణభారంతో ఉండడం మీకిష్టమైతే చెప్పండి, అలానే చేయిస్తాను అంది. ఇక నోరెత్తే వీలు ఎక్కడుంది? పెళ్లి రోజు గౌరీ పూజ చేస్తున్న వసంత దగ్గరకొచ్చి సన్నటి బంగారు గొలుసొకటి చేతిలో పెట్టింది రాధమ్మ. చూడు వసంత, మనం మధ్యతరగతి జీవులం. మనసు పడ్డవన్నీ సొంతం చేసుకోవాలనుకోవడం అసంభవమే కాదు, అవివేకం కూడా. ప్రాప్తించిన దాన్ని చిన్నచూపు చూడకుండా స్వీకరించడమే వివేకం. ఏమో, అదృష్టం బావుంటే ఆ మనసు తీరవచ్చు. నిరాశ పడకుండా ఆ మంచి రోజు కోసం ఎదురు చూద్దాం అంది అనునయంగా. మీ నిరీక్షణలతో నాకేం పని అంటూ కాలం ముందుకు పరుగుపెట్టింది. పరంధామయ్య గారి ఉద్యోగ కాలం ముగిసింది. రిటైర్ అయ్యారు. విశ్రాంతితో పాటు ఇన్నేళ్లు కూడబెట్టుకున్న శ్రమ ఫలితం కూడా చేతికందింది. పిఎఫ్ డబ్బు బ్యాంకులో జమ అయినట్టు తెలియగానే మొట్టమొదట పరంధామయ్య గారు అనుకున్నది ముందు వసంతకి నెక్లెస్ చేయించాలి, ఇక వాయిదా వేయకూడదు అని. అనుకోవడమే తడవుగా బ్యాంకులో డబ్బు డ్రా చేశారు. వసంత దగ్గరికి బయలుదేరారు. పాపం వసంత ఇప్పటికీ ఆ పసుపు తాడే, ఆ నేత చీరే,
అయినా మొహాన చిరునవ్వు చెరగనీయదు. పిచ్చి తల్లి ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళి నెక్లెస్ కొనుక్కోమని డబ్బు చేతిలో పెడితే ఎంత సంతోషిస్తుందో. బస్సు ఆగింది. పరంధామయ్య గారి తలపోతలు ఆగాయి. తలుపు తీసిన వసంత తండ్రిని చూసి నిజంగానే సంభ్రమంతో తలమునకలయింది. రండి నాన్న, చేతిలో సంచి అందుకుంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. కుశల ప్రశ్నలు, కాఫీ పలహారాలు అయ్యాక తండ్రికి దగ్గరగా వచ్చి కూర్చుంది వసంత. కొడుకు సిద్ధు చదువులో చూపిస్తున్న చురుకుతనము, 2 రూపాయలిచ్చినా జాగ్రత్తగా దాచుకునేవాడి పొదుపరితనము, చిన్నవాడైనా పరిస్థితుల్ని ఆకళించుకోగలిగేవాడి పెద్ద బుద్ధి గురించి చెబుతూ ఉప్పొంగిపోతున్న కూతుర్ని అభిమానంగా చూస్తూ జిప్ తెరిచి డబ్బు తీసి వసంత చేతిలో పెట్టారు పరంధామయ్య గారు. ఏమిటిది నాన్నా? అడిగింది వసంత విస్మయం ముంచెత్తిన కంఠంతో. నా కల తల్లి అన్నారు పరంధామయ్య గారు. అర్థమైంది వసంతకి. నాన్న అంటూ తండ్రి ఒళ్ళో తలవాల్చింది. అచ్చం చిన్నప్పటిలానే ఒడిలో వాలిన కూతురి తలపై చేయి ఉంచి మనసంతా కమదనం నిండిన అనుభూతి చెందారు పరంధామయ్య. పద తల్లి, చప్పున తయారవు, బజారు వెడదాం, నీకు నచ్చిన మోడల్ కొనుక్కుందుగాని అన్నారు మృదువుగా. తలెత్తి తండ్రిని చూసింది వసంత. మీరొద్దులేండి నాన్న, ప్రయాణం చేసి వచ్చారు, అలిసి ఉంటారు, ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి. అత్తమ్మ కూడా ఒక్కరే ఉన్నారు ఇంట్లో. 1 గంటకి సిద్ధు వస్తాడు, ఇద్దరం వెడతాం అంది. అలసటగా ఉన్నమాట నిజమే. పరంధామయ్య గారు సరేనన్నారు. అన్నట్టుగానే ఆయన ఓ కొనుకు తీసి లేచే వేళకు బజారుకెళ్లిన కూతురు మనవడు తిరిగి వచ్చారు. కాని ఆయన అనుకున్నట్టు చేతి సంచిలో వెల్వెట్ బాక్స్తో కాదు, పెద్ద పెద్ద అట్టపెట్టెలు మోసుకుంటూ వచ్చారు. ఆయన అలా కళ్ళు విప్పార్చి చూస్తూ ఉండగానే పెట్టెల్లో తెచ్చిన వస్తువుల్ని టేబుల్ పైన అమర్చేశారు. కూడా వచ్చిన డిమానిస్ట్రేటరు ఆపరేట్ చేసే విధానం సిద్ధుకి చెప్పేసి వెళ్ళిపోయాడు. అయోమయంలో ఉన్న పరంధామయ్య గారితో, తాతయ్య, కంప్యూటర్ కొనుక్కొచ్చా చూడు, దీన్నెలా ఆపరేట్ చేయాలో తెలుసా నీకు? రా చూపిస్తాను. ఇది కీబోర్డు, ఈ చిన్నిది చూసావా, ఇది మౌసు. దీన్ని కదుపుతూ నొక్కుంటూ పోతే ఎన్సైక్లోపీడియా బుక్ పేజీలు తిప్పుతున్నట్టు మనకేది కావాలంటే అది ఒకటి తర్వాత ఒకటిగా విండోస్ ఎలా ఓపెన్ అవుతున్నాయో చూసావా? నాకిదంటే ఎంతో ఇష్టం. నీకు తెలుసా తాతయ్య, మా స్కూల్లో LKG నుంచే కంప్యూటర్ నేర్పిస్తారు. ప్రతి ఏడాది కంప్యూటర్ క్లాసులో నాదే ఫస్ట్ మార్కు. పెద్దయ్యాక నేను గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతాను తాతయ్య. కంప్యూటర్ ఇంట్లో ఉంటే బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మెదడుకు పదును పెట్టుకోవచ్చు అని మా టీచర్ ఎప్పుడూ చెబుతుంటారు. అమ్మని కంప్యూటర్ కొనిమ్మని ఎప్పుడో అడిగాను. పాపం అమ్మ నాన్న దగ్గర అంత డబ్బెక్కడుంది? అమ్మ నేను దీనికోసం డిబ్బీలో డబ్బులు కూడా దాస్తున్నాం. కానీ అది ఎన్నిసార్లు నింపితే ఇది కొనడానికి సరిపోతుంది చెప్పు? నువ్వంత డబ్బు ఇవ్వబట్టి అమ్మ నాకిది కొనిపెట్టింది. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. పట్టరాని ఆనందం కళ్ళ నుండి ఉబుకుతుంటే తాతగారి చేతులు ఊపుతూ కృతజ్ఞతలు తెలియచేశాడు సిద్ధు. నాన్న అన్న పిలుపుతో పక్కకి చూశారు పరంధామయ్య గారు. కొడుకు ముఖంలోని సంబరాన్ని మెరుస్తున్న కళ్ళతో వీక్షిస్తోంది వసంత. ఇది నా కల నాన్న అంది స్వప్నంలో పలవరిస్తున్నట్టు. ఇంటర్కి రాబోతున్నాడు నాన్న సిద్ధు. వాడికి కంప్యూటర్ అంటే ప్రాణం. వాడి కోరిక తీర్చాలని మీలాగే నాకు ఎంతో ఆశ. మీ దయ వల్ల అదును తప్పకుండా నా కల నిజం చేసుకున్నాను. నన్ను క్షమిస్తారు కదూ? వెలుగుతున్న కూతురి కళ్ళలో తన్ని తాను చూసుకుంటున్న పరంధామయ్య గారికి ఆ మాటలేవీ వినిపించడం లేదు. కథ సమాప్తం.